పరిణయం 42nd చాప్టర్. నా చెయ్యి చూసి నాది మహారాణి జాతకమంట, నా చేతిని పట్టుకోవడానికి త్వరలో ఒకరు వస్తారని, వాళ్ళ వల్లే నా కుటుంబం కూడా నాకు దగ్గరవుతుందని, ఇంకా అలా జరగకూడదని ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నిస్తాయంట. కానీ ఓడిపోయి వెళ్ళిపోతాయంట. వచ్చిన అతను నా చేతిని ఎప్పటికీ వదలడంట, నేను చచ్చేంతవరకు అని అంటున్న అమూల్య నోటికి చెయ్యి అడ్డుపెట్టి ఆపి, వద్దురా అలా అనకు అంటుంది సర్యు. అమూల్య, ఇట్స్ జస్ట్ జోక్, అసలలా తను చెప్పినట్టు ఇంతవరకు ఎవరూ రాలేదు, అయినా నేను మహారాణేంటమ్మా జోక్ కాకపోతే అని నవ్వుతూ అంటుంది. సర్యు, ఏమోరా జరగచ్చేమో అని అంటుంది. అమూల్య, చూద్దాంలే అమ్మా అని అంటుంది. నువ్వు చెప్పమ్మా, నీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగాయా అని అంటే, కొన్ని జరిగాయి అని తనకు జరిగినవి చెప్తుంది సర్యు. అంకిత స్వీట్ బాక్స్తో వచ్చి, అమ్మా అక్క స్వీట్ తీసుకోండి అనగానే, ఎందుకురా అని అంటే, నాకు ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది అని అంటుంది. అమూల్య, సరియు సరే అని కంగ్రాచులేషన్స్ చెప్తారు. తర్వాత అంకిత కోసం చిన్న పార్టీ కూడా చేస్తారు. అలా 2 days గడిచిపోతాయి చాలా హ్యాపీగా. తర్వాత అంకిత అమూల్యని తీసుకుని తన ఇంటికి స్టార్ట్ అవుతుంది. తర్వాత అమూల్య ఆఫీస్ పని మీద ఇంట్లో ఉంటూనే వర్క్ చేస్తూ ఉంది. అలా 15 days తర్వాత కొత్త బ్రాంచ్ ఓపెనింగ్కి సర్యుని రమ్మంటే రాను అని గట్టిగా చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక గుడికి వెళ్తుంది. అమూల్యకి తన చేతి మీద తనకి ఎప్పుడూ నమ్మకం లేదు అని అప్పుడే గుడిలో ఒక ఆయన ప్రసాదం పంచిపెడుతూ ఉంటే ఆయన్ని చూసి ఏదో తెలిసిన వ్యక్తిలా అనిపించి వెళ్ళి పలకరించడం బాగోదు అని ఆగిపోతుంది. ఆ టైంలో అమూల్య పింక్ హాఫ్ శారీలో గులాబీ పువ్వులా ఉంటుంది. చాలాసేపటి నుంచి అక్కడే కూర్చోడంతో ఆ ప్రసాదం పంచిన వ్యక్తి వచ్చి తన పక్కన కూర్చొని, ఏంటిరా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అమూల్య తల తిప్పి చూసి ఆశ్చర్యంగా, మీరు ఇక్కడికి వచ్చారా అని అంటుంది. ఆ వ్యక్తి, ఏ రాకూడదా, గుడే కదా అని అంటాడు. అమూల్య, లేదు సార్ అని ఏదో చెప్పాలని చూస్తుంది. ఆ వ్యక్తి, ఇక్కడ ఎవరు ఎవరికి సార్ కాదు, అందరూ సమానమే ఆ దేవుడి సన్నిధిలో అని అంటాడు. అమూల్య మనసులో, నిజమే నేను కాదేమో అనుకుని డల్గా ఉంటుంది. ఆ వ్యక్తి, రే నీకో సొల్యూషన్ ఇస్తా తీసుకుంటావా అని అడుగుతాడు. అమూల్య ఏంటన్నట్టు చూస్తుంది. ఆ వ్యక్తి, చేయి చాపు అంటాడు. అమూల్య చాపుతుంది. ప్రసాదం పెట్టి తిను అంటే విచిత్రంగా చూసి, నా ప్రాబ్లం ఆకలి కాదు సార్ అని అంటుంది. ఆ వ్యక్తి, అదిగో మళ్ళీ అని అంటే, అమూల్య మిమ్మల్ని ఏమని పిలవాలి అని గడ్డం కింద చేయి పెట్టుకుని అడుగుతుంది. ఆ వ్యక్తి, నన్ను మావయ్య అని పిలిచేవాళ్ళు లేరు, నా పేరు భూషణ్ అంటాడు. అమూల్య తల తిప్పి, మావయ్యనా అంటుంది. భూషణ్ నచ్చలేదా అని అడుగుతాడు. అమూల్య, అలా కాదు, ఎలా అని అంతే. భూషణ్, దానిదేముంది, బంధం కలుపుకుంటే ఉంటుంది కదా అని, ఏంటి గుడిలో కూర్చొని నన్ను చూస్తున్నావు అని అడుగుతాడు. అమూల్య, మీరు అందరికీ చాలా శ్రద్ధగా ప్రసాదం పంచుతున్నారు కదా, ఎందుకా అని చూస్తున్నా అంతే అంటుంది. భూషణ్ నవ్వుతూ, ఆ విషయం గురించా, అయితే ఖర్చవుతుంది అని అంటాడు. అమూల్య, ఎంత అని అమాయకంగా అడుగుతుంది. భూషణ్, నీ నవ్వు అని అంటాడు. అమూల్య, అవునా అని మళ్ళీ డల్ అయిపోతుంది. భూషణ్, ఏవైంద్రా ఎందుకు డల్ అయ్యావు అని అడుగుతాడు. అమూల్య ఏదో చెప్పబోయేసరికి భూషణ్, మావయ్య అంటేనే చెప్పు అని అంటాడు. అమూల్య సీరియస్గా చూసి, మీరు నిజంగా మొండివారు మావయ్య అని అంటే, నాకు తెలుసది, నీ ప్రాబ్లం ఏంటి అనగానే తన ప్రాబ్లం చెప్పి డల్ అయిపోతుంది. భూషణ్, దానిదేముందిరా, ఎవరినైనా పిలవచ్చు కదా నీ కంపెనీ బ్రాంచ్ ఓపెనింగ్కి
అని అడుగుతాడు. అమూల్య, ఎవరినైనా పిలవడం వేరు, మంచి వాళ్ళని పిలవడం వేరు కదా. వాళ్ళ మంచి మనసుతో ఓపెన్ చేస్తే అంతా మంచి జరుగుతుంది కదా మావయ్య అని అంటుంది. భూషణ్, నా కోడలు ఏం చెప్పినా కరెక్టే అనగానే, మరి నీ మనసులో ఎవరైనా ఉన్నారా అలా అని అడుగుతాడు. సో ఇదేనండి పరిణయం 42nd చాప్టర్. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.